హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మన ఫాలోవర్స్ అందరికీ కూడా పేరు పేరున శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా అయితే కనుక ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కనుక కలెక్షన్స్ని షేర్ చేయడానికి బ్యూటిఫుల్ జార్జెట్ కలెక్షన్స్, దట్ టు హై క్వాలిటీ కలెక్షన్స్ అయితే కనుక తీసుకొచ్చానండి. అండ్ అందరూ కూడా కళ్యాణానికి వెళ్తున్నారా లేదా, వెళ్ళారా లేదా అని కూడా తప్పకుండా కింద నాకు కామెంట్ చేయండి. అండ్ నేను కూడా కళ్యాణానికి అయితే కనుక వెళ్ళొస్తానండి. తప్పకుండా అయితే కనుక ఆ ఫొటోస్ని కూడా నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను, సరేనా? సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండి, చక్కని అయితే జార్జెట్ శారీస్లో అయితే కనుక ఈ పర్టికులర్ కాంబినేషన్స్ చాలా కొత్తగా వచ్చాయి, దట్ టు అండర్ బడ్జెట్. మళ్ళీ తెలుసా, మనకి ఒక్కరోజు అయితే కనుక మీషోలో అప్ టు 80% వరకు మెగా సేల్ కూడా నడుస్తుందండి. ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఆల్రెడీ ఒకవేళ మీరు కార్ట్లో సెలెక్ట్ చేసుకునేవి ఏమైనా ఉంటే కనుక ఇవాళ చెక్అవుట్ చేసుకోండి. మామూలుగా ఉండేదానికన్నా కూడా ఎంతో కొంత మనకి ఇవాళ ప్రైస్ డ్రాప్ ఉంటుంది, మళ్ళీ రేపు నార్మల్ అయిపోద్ది అనమాట. కాబట్టి అదొక బెనిఫిట్ ఎంతన్నా కానీ మనకి ఓవరాల్ మీద మీ కార్ట్లో ఉండేవన్నీ కూడా ఎంతో కొంత మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ సేవింగ్స్ ఉంటాయి. కాబట్టి సేల్ రోజున ఎక్కువ తీసుకోవడానికి కూడా చాలా వరకు అయితే ఇష్టపడతారు. నేను కూడా చాలా వరకు పర్చేస్ చేస్తానండి. నెక్స్ట్ అయితే కనుక మరొకటండి, పీచ్ కలర్ కాంబినేషన్ పైన ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి తెప్పించానండి. అండర్ బడ్జెట్లో ఉండాలి, చక్కగా మీకు అయితే కనుక లైక్ కొత్తగా ఉండాలి. మెయిన్ నా కాన్సెప్ట్ అది, అండర్ బడ్జెట్ కొత్తగా ఉండాలి. సో ఈ కలెక్షన్స్ అయితే కనుక అన్నీ తెప్పించానండి, చాలా బాగున్నాయి అండ్ చాలా లేటెస్ట్గా అయితే కనుక ఉన్నాయన్నమాట. సో ఈ సారీ వచ్చేసి అయితే కనుక నేను నిన్న ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. నేను టెంపుల్కి వెళ్ళింది, ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే కనుక చూడొచ్చు. ఇది జస్ట్ జనరల్గా నా శారీ, లైక్ నాకు ఎవరైనా గిఫ్టింగ్ అయితే కనుక ఇచ్చారనమాట. సో నాకు గిఫ్టింగ్ శారీ కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో నాకు తెలీదు. సో నా బర్త్డే ఉందనేసి అయితే కనుక నేను కుట్టించుకుని దండం పెట్టుకుని అయితే కనుక ఈరోజు అయితే వేసుకోవడం జరిగింది. సో ఇది నా శారీ యొక్క డీటెయిల్స్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శారీ అండి, ఇదైతే కనుక మనకి మంచి రెడ్స్ ఉంటాయి కదా, అందులో అయితే కనుక దానిపైన మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఫ్లవర్ డిజైన్ మీరు చూసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది, మంచి డిజైన్. దానికైతే కనుక చక్కగా లేస్ బార్డర్తో మనకి ఇట్లాగా బార్డర్ కూడా వస్తుంది. అండ్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే కనుక శారీ అనేది ఇలా వస్తుందండి. సో శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది, కట్టు చెంగు దగ్గర నుంచి బ్లౌజ్ దగ్గర నుంచి. ఒకసారి అయితే కనుక మనం శారీ మొత్తం ఎలా వచ్చిందో అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను. ఈ శారీ ఎందుకో నాకు 2 times అయితే కనుక క్యాన్సిల్ అయిందండి. నేను అమౌంట్ పే చేస్తున్నాను, తిరిగి నాకు మళ్ళీ జీపేలోకి అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి, ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. అయినా కానీ నేను వదిలిపెట్టలేదు, ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లైక్ ఎందుకు బాగుంటుంది అనిపించింది క్వాలిటీ. సో మూడోసారి అయితే కనుక ఇది నాకు ఓవరాల్గా డెలివరీ అయింది. ఇదైతే కనుక మనకు ఒక బార్డర్ లాంటిది కూడా కింద ఇచ్చారండి. ఏం లేదు, ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా చిన్న సైజ్ చేసి మనకి బ్లౌజ్కి అయితే కనుక వేశారనమాట. ఇది బ్లౌజ్ యొక్క డిజైన్ డీటెయిలింగ్. మనకి ఇక్కడ క్లియర్గా కూడా బ్లౌజ్ పార్ట్ సపరేట్గా రాసి పెట్టేసి ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అయితే కనుక ఇలా వస్తుందండి. ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ ఉన్నాయన్నమాట, హై క్వాలిటీ ఉంది. ఈ జార్జెట్స్లోనే లైక్ బయట కూడా రకరకాల జార్జెట్స్ నేమ్స్తో అయితే కనుక చెప్తారండి. ఇంకా కూడా లైక్ జార్జెట్స్లో ఫ్యాబ్రిక్ ఓవరాల్గా ఇది జార్జెట్టే. సో ప్రీమియం క్వాలిటీ ఉందని అయితే నేను చెప్తూ వెళ్తాను. సో ఒకవేళ మీరు ఏదైనా ఇంకేదైనా అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కింద కామెంట్ చేయొచ్చు. ఇంక నేను అవన్నీ కూడా చెప్పను, ఇంకెందుకు ఎక్స్ట్రాస్ అనేసి ఎక్స్ట్రా నేమ్స్ యాడ్ చేస్తూ వాళ్ళంటే చెప్తూ ఉంటారు. సో నేనైతే చెప్పేస్తున్నాను ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అనేసి. మొత్తం అంతా కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్ చామంతుల కాన్సెప్ట్ అండి. చామంతి పూలు ఎలా ఉంటాయి మనకి అట్లా అని వచ్చింది, ఆ మొగ్గలు డిజైన్ మొత్తం థీమ్ అయితే కనుక చూస్తున్నారు కదా అండి, అదే డిజైన్ అనమాట. పైన సైడ్ అయితే కనుక ఇట్లా మనకి బార్డర్ వచ్చేస్తుంది. ఇది మొత్తం శారీ మంచి లెంత్ ఉందండి, బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మొత్తం అంతా కూడా శారీ లుక్. డెఫినెట్గా నా రాబోయే వీడియోలలో నేను ఇది కట్టుకోవడం అయితే తప్పకుండా చూస్తారండి. నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి 2 సార్లు నాకు ఆర్డర్ క్యాన్సిల్ అవుతూ వస్తున్నా కానీ నేను ఆర్డర్ పెడుతూనే వచ్చానమాట. సో డెఫినెట్గా అయితే కనుక ప్రీమియం క్వాలిటీ ఉంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక క్వాలిటీ చూసారా అండి, ఎన్నాళ్ళైనా మీకు ఈ చీర చెక్కు తెదరదండి, ఎట్లే ఉంటుంది తప్ప దీంట్లో పోయేది ఏం లేదు. మీకు గౌన్స్ కూడా బాగానే ఉంటుంది, ఫ్యాబ్రిక్ లాగా అట్లా చేయించుకోవాలనుకున్నప్పుడు. సో చామంతుల డిజైన్ రెడ్ మీద వైట్ కదా అండి, చాలా అట్రాక్టివ్గా అయితే కనుక కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. మళ్ళీ వాళ్ళైతే కనుక ఆఫర్ అయిపోయిందంటే మళ్ళీ నార్మల్ ప్రైస్కి వెళ్ళిపోతుంది. సో ఎంతో కొంత మనకి బెస్ట్ ప్రైస్లో ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో నేను మీకు ముందు డెఫినెట్గా నేను కట్టయితే కనుక షేర్ చేస్తాను. మంచి లెంత్ ఉంది, క్వాలిటీ బాగుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక ప్రీమియం క్వాలిటీలో వచ్చినటువంటి సారీ.
నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన. నాకు ఈ సారీ కూడా బాగా నచ్చింది అండ్ మీషోలో ఇది చాలా కొత్తగా ఉంది. మేబీ ఇంకెక్కడ కూడా రివ్యూస్ కూడా చూసి ఉండరండి. ఇదేంటంటే మనకి కలంకారీ థీమ్స్ ఎట్లా వస్తాయి ఆ డిజైన్లోనే మనకైతే కనుక జార్జెట్ పైన అయితే కనుక వేశారనమాట. ఇట్లా వస్తుంది మనకి సారీ. సో ఇదైతే కనుక మనకి సారీ యొక్క పళ్ళు అండి. మనకి సన్నని బార్డర్ టైప్ అయితే కనుక పైపింగ్ లాగా వేశారు. ఇక్కడ చూడండి అంబారీ కాన్సెప్ట్ అండి, కనపడుతుంది కదా ఇట్లా అనమాట. ఏనుగులు, అంబారీ కాన్సెప్ట్, ఇలాంటి జనరల్గా ఈ ప్రింట్స్ మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాం, కలంకారీ శారీస్కే చూస్తామండి. సో ఇదైతే కనుక మనకి ఫస్ట్ టైం జార్జెట్స్ మీద అయితే కనుక రావడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. వెరీ 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 లైట్ వెయిట్ శారీ అండి, హాయిగా కట్టుకోవచ్చు డైలీ యూజ్గా కూడా. అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంది. సో 100% వైట్ ఇష్టపడే వాళ్ళు కానీ, కలంకారీ ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు కానీ, అండ్ ప్రింట్స్ ఇష్టం ఉండి కాటన్ మెయింటైన్ చేయలేక డ్రాప్ అయ్యే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ బాగానే ఉంటుందండి. ఇది కూడా చాలా కొత్తగా మనకి మీషోలో అయితే కనుక లాంచ్ అయింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీషోలో కొత్తగా వచ్చింది అంటే అది మన ఛానల్లోకి వచ్చేయాల్సిందే అంతే. ఓకే, సో మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక బోల్ వీడియోస్ ముందు ముందు కూడా మీరు మిస్ అవ్వబోతున్నారండి. ఫాస్ట్గా లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీరైతే కనుక హ్యాపీగా ముందు ముందు మన కలెక్షన్ అన్నింటినీ కూడా చూడవచ్చు. లేటెస్ట్గా ఏమైనా అనిపిస్తే మీరు కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి, చెక్ చేసుకోండి. ఇది పింక్ అండి, కాంబినేషన్లో ఎక్కువ పింక్ హైలైట్ అయింది. అండ్ బార్డర్లో కూడా ఈ పైపింగ్ మనకి పింక్ ఇచ్చారు కాబట్టి పింక్ మనకైతే కనుక బ్లౌజ్ వచ్చిందని చెప్పాలి. ఇలాగా కుట్టించుకోవచ్చు అండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని మీద ఇది కూడా బాగుంటుంది. అండ్ నైస్ సారీ, లైట్ వెయిట్ సారీ, లెంతీ సారీ, అండర్ బడ్జెట్లో చాలా కొత్తగా వచ్చినటువంటి చక్కని మీషో సారీ అనమాట. సో ఓవరాల్గా లుక్ ఇది మీకు చాలా బాగుంటుంది వేసినప్పుడు కూడా ప్యాటర్న్ అనేది. ఇది కాంబినేషన్ అండి. ఓకే, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అసలు ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా ఎంత చిన్నగా అయిపోతుంది అనేసి ఇట్లా ఉంటుందన్నమాట, చూడవచ్చు. బాగుందండి, క్వాలిటీ అయితే మాత్రం హైలీ రికమెండెడ్. ఈ రేట్కి అయితే మాత్రం మంచి ఫ్లోయీ మెటీరియల్లో వస్తుంది. నెక్స్ట్ మరొకసారి షేర్ చేస్తానండి, ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎట్లా అంటే ఒకలాంటి గ్రీన్ కాంబినేషన్లో షేడ్ అని చెప్పాలి. యాక్చువల్గా గ్రీన్ బ్లూ ఎట్లా కనపడుతుందండి కెమెరాకి, రామా గ్రీన్ కూడా కాదు. ఓకే, ఎందుకు కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ కలర్ కూడా. అండ్ దాని మీద ఏంటంటే ఈ డార్క్ కలర్ దానిపైన ఈ పర్టికులర్ వైట్ కలర్ ఫ్లవర్ అయితే కనుక మనకి చాలా హైలైట్ అవుతుందని చెప్పాలి. సో ఇది కూడా బాగుందండి. కలర్ కొంచెం కామెంట్ చేయండి అండి ప్లీజ్. ఇదేంటో నేను ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు, లేకపోతే ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, అర్థం కావట్లేదు. ఇది బ్లూను కాదు, గ్రీను కాదు. నేను క్లోజప్ లుక్ చూపెడుతున్నానండి. ప్లీజ్ ఎవరైనా ఒకవేళ కలర్ ఎగ్జాక్ట్ ఏముందని కూడా ఒకసారి అయితే కనుక కామెంట్ చేయండి అండి. ఇదైతే కనుక బ్లౌజ్ పాయింట్ అండి, జార్జెట్లో వచ్చింది. మీరు చూసారా ఫ్యాన్ గాలి కూడా ఎంత ఫ్లోయిగా ఎగురుతున్నాయో సారీస్. ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎలా ఎగురుతుందో, బాగుందండి. లైట్ వెయిట్లో 80 సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చింది. మీరు కావాలంటే దీన్ని వైట్ కలర్తో కూడా, హాఫ్ వైట్తో కూడా మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కావాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ వేసుకోండి, బాగుంటుంది. అలా కూడా మీరు స్టైల్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా మనం బ్లౌజెస్ వీడియో ఇచ్చామండి, చూసారో లేదో ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో కూడా మంచి కలెక్షన్ ఇచ్చానండి, చాలా బాగున్న కలెక్షన్ అన్నీ కూడా. సో ఇలాంటి సారీస్, ఇలాంటి బ్లౌజెస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే కనుక ఇంకా కూడా కొన్ని వచ్చున్నాయి. అవి కూడా మీకు అయితే ముందు ముందు ఇవ్వబోతున్నానండి. ఆర్డర్ పెట్టాను నేను కూడా, ఇంకా డెలివరీ అవ్వలేదు. అవ్వగానే మీకు వీడియో అయితే కనుక ఇచ్చేస్తాను. ఇదైతే కనుక ఓవరాల్గా మొత్తం అంతా కూడా సారీ లుక్ అనేది ఇలా వస్తుంది. ఇదైతే కనుక మనకి లేస్ బార్డర్ ఇట్లా వస్తుందండి. సో మంచి డిజైన్ ఇది కూడా. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇలా వస్తుందండి. ఇదైతే కనుక పళ్ళు, మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా పళ్ళులాగా అయితే కనుక ఈ విధంగా వస్తుంది కాంబినేషన్. ఓకే, సో ఓవరాల్గా అయితే కనుక శారీ డిజైన్ ఇది ఇలా వస్తుందండి. ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ మంచి కలర్ పైన అయితే కనుక ఉంది. ఓవరాల్గా ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే హైలీ రికమెండెడ్. మెయిన్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నెక్స్ట్ మరొక సారీ అండి, మన 4th సారీ పీచ్ కలర్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది కూడానండి చాలా సూపర్ క్వాలిటీ జార్జెట్ అయితే కనుక వస్తుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ సారీ కూడా మీకు ఇట్లా ఉంటుంది. అండ్ పళ్ళు ఏంటంటే మనకి ఇట్లాగా ఇంతకుముందు నేను చూపించాను కదా సన్న లేస్ బార్డర్ వచ్చిందని, అలాంటి బార్డర్ అయితే కనుక వచ్చిందండి. నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను మీ క్లోజప్ లుక్లోనే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ కామెంట్లో డెఫినెట్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇంకా కూడా నాకు పెట్టొచ్చు. బ్యాక్ సైడ్ అండి ఇలా ఉంది చూడండి, క్వాలిటీ సూపర్. ఫ్యాబ్రిక్ లాగా దీన్ని యూజ్ చేసి మీకు కావాలంటే ఏదైనా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి. ఇట్లా వస్తుందన్నమాట. దీంతో పింక్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు. అంటే కాంబినేషన్స్ చెప్తున్నా.
ఇంకా డార్క్ వైన్ కలర్స్ వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంకా అలాంటివి అంటేనండి లైక్ డార్క్ చార్ట్లో ఇంకేదైనా వైన్ కలర్ రిలేటెడ్లోనే డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటే కూడా మీకు వీటికైతే కనుక చక్కగా సూట్ అవుతాయండి. అండ్ దీనికి వచ్చే సెల్ఫ్ కలర్ కూడా సమ్ టైమ్ అట్లా వేసుకున్నా కాంట్రాస్ట్ ఆర్ మ్యాచింగ్లో ఎట్లయినా సరే మీరైతే హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. మీకు శారీ వేసినప్పుడు లుక్ అయితే కనుక ఇట్లా ఉంటుందండి. అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంది. మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక చాలా బ్లౌజెస్కి మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి. ఒకసారి కంటిన్యూషన్ మీకు శారీ లెంత్ అయితే కనుక చూపించేసి ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. ఇది మొత్తం అంతా కూడా మనకి శారీ డిజైన్ డీటెయిలింగ్. ఇది బ్లౌజ్ పాయింట్ అండి, ఇట్లా వస్తుంది. ఇక్కడ కొంచెం డివైడ్ లాగా ఉందండి. కొంచెం కలర్ ఏంటంటే డల్ చేసి డివైడ్ చేసి ఇచ్చారనమాట. దెన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది బ్లౌజ్ పాయింట్ అనేసి. ఇది బ్లౌజ్ అండి. ఇక్కడ మీకు బార్డర్ కూడా ఇచ్చారు. ఇంకా కూడా చెప్పాలంటే ఇక్కడ బ్లౌజ్కి ఇక్కడతోనే ఎండ్ అయిపోయింది చూడండి బార్డర్. కట్టు చెంగు దగ్గర మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చిందా, సో ఇక్కడ నుంచి కట్టు చెంగు పాయింట్ అయితే కనుక మనకి గ్యాప్ రావడం వల్ల అది కరెక్ట్గా పాయింట్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది మన సారీ. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్. ఇందాకే చెప్పానండి ఈ కలర్ ఏముందో నాకు తెలియట్లేదు అంటే మళ్ళీ దీని దగ్గరగానే ఈ కలర్ కూడా పడింది చూడండి. అసలు రెండు అటు ఇటుగా కొంచెం దగ్గరగా ఒకేలాగా అనిపిస్తున్నాయి. అందుకే కలర్ పెట్టాల్సిందే ఎవరైనా కానీ. నెక్స్ట్ టైం అయినా కానీ నాకు ఆన్సర్ తెలియాలి దీనికి చెప్పడానికైనా కానివ్వండి. అండ్ ఇదైతే కనుక మనకి మంచి ఎల్లో కలర్ బార్డర్, ఎల్లో కలర్ పైన సైడ్ కూడానండి చిన్న బార్డర్, కిందేమో లెంతీ బార్డర్లో అయితే కనుక ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు భలే ఉంది అసలు. కలరా మస్తు ఉంది కలర్. అండ్ మిడిల్లో ఆ ఫ్లవర్స్ కూడా కాంట్రాస్ట్లో వచ్చింది. అండ్ బార్డర్ బాగా హైలైట్ అవట్లే, సూపర్ ఉందండి అసలు. ఆ కొంగల్ డిజైన్, ఆ ట్రీస్లో ఆ స్టెమ్స్లలో బర్డ్స్ వాలినట్టు అట్లా వచ్చిందనమాట. ఓపెన్ చేసుకుని అయితే కనుక ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందనేసి. పళ్ళు నుంచి పోదామండి. ఇదైతే కనుక మనకి పళ్ళు చిన్నగా లైన్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తూ శారీ మొత్తం అంతా కూడా ఇలా ఇంకా ఈ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక కంటిన్యూ అవుతూ పైన బార్డర్ ప్లెయిన్ వచ్చిందండి. కింద బార్డర్ అంతా కూడా ఇట్లా కొంగలు, నేను నాకు అన్నట్లుగా ఆ కొమ్మల మధ్యలో పక్షులు అట్లా వాటి మీద వాలినట్టుగా కూర్చున్నట్టుగా అలా ఇచ్చారనమాట. ఇది మొత్తం అంతా కూడా శారీ అండి. శారీలో కూడా మీరు 3-4 వెరైటీ బ్లౌజ్ అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లెయిన్లో అయితే కనుక ఇట్లా అడ్డం లైన్స్ వచ్చేసి మనకైతే కనుక బ్లౌజ్ అనేది వచ్చింది. బార్డర్ కూడా ప్లెయిన్గానే ఇచ్చారు. ఓవరాల్గా అయితే కనుక శారీ మంచి అంటే లైక్ లుక్ లైక్ సాటిన్ లా కనబడుతుంది కదా, అది యాక్చువల్గా జరీ లైన్స్ లాంటివి ఉన్నాయండి దాంట్లో. అంటే మీకు క్లోజప్ లుక్ చేస్తాను ఒకసారి చూడండి, మేబీ మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను. లైన్స్ లాగా ఇచ్చారండి, అది జస్ట్ ఫ్యాబ్రిక్లోనే మనకి అలాగ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మనకి ఏమి జరీలాగా అట్లా ఏం లేదు, లైన్స్గా అట్లా కొంచెం కనపడుతుంది మనకి. షైన్ అనేది ఇట్లా ఉంటుందండి శారీ వేసినప్పుడు మీకు లుక్. అండ్ చాలా బాగుంది. మెయిన్ ఎల్లో కలర్తో ఇంకా మంచి లుక్ అయితే తీసుకురావచ్చు. సో ఇది ఒక శారీ అండి, నైస్ ప్యాటర్న్. అండ్ మీరు సింగిల్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక లేటెస్ట్ లాంచ్ మనకి మీషోలో. అండ్ దీనిలో ఈ మెజెండా పింకిష్ కాంబినేషన్ లైక్ ఇలాంటి వాటితో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఎల్లో కూడా బాగుందండి, బార్డర్ని బట్టి ఎల్లో కూడా మంచి లుక్ వస్తుంది శారీకి, డెఫినెట్గా కుట్టించుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి, ప్రీమియం క్వాలిటీ నెంబర్ 1 కలర్ నెంబర్ 1 డిజైన్లో అయితే కనుక వచ్చింది 3D ఫ్లవర్స్తో. సో ఇది ఒక డిఫరెంట్ జార్జెట్ శారీ అండి. ఇది కూడా హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ వైజ్, క్వాలిటీ వైజ్. మెయిన్గా 3D అయితే కనుక ఇంకా బాగా కనబడుతుంది మనం వేసినప్పుడు, ఎగ్జాక్ట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. లైక్ అంత న్యాచురల్ ఉంటాయి 3D ప్రింట్స్ ఎప్పుడైనా కానీ. రీసెంట్గా నేను టైగర్ 3D ప్రింట్ కట్టుకున్నానండి శారీ, చూసారా ఎంత బాగుంది కదా, మొన్న వీడియోలోనే పెట్టాను అది. అండ్ అది కూడా బాగుందండి, డెఫినెట్గా అది కూడా ట్రై చేయొచ్చు మీరు క్వాలిటీ అంటే. ఇది బ్లౌజ్ అనమాట, చిన్న ఫ్లవర్స్తో అయితే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు విత్ ఆ స్మాల్ లైన్ వచ్చినటువంటి ఆ బార్డర్తో ఇచ్చారనమాట. ఇదంతా కూడా శారీ అండి, మిడిల్ అంతా కూడా ఇట్లా రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. శారీ ఒకసారి లెంత్ అయితే కనుక చూపించి ఒకసారి బ్యాక్ అలాగే మీకు వేసాక లుక్ అనేది కూడా ఎలా ఉంటుందో కూడా షేర్ చేస్తాను. ఇదంతా కూడా శారీ లెంత్. ఇది పళ్ళు కూడా మనకి ఇట్లాగా బార్డర్ ఇవంతా కూడా వచ్చినాయి అనమాట. ఇది కాంబినేషన్ ఇట్లా ఉంటుందండి. ఓకే, ఒకసారి వేస్తే కలర్ ఇంకా మస్తు ఉంటుందండి. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బాగుంటుంది కాంబినేషన్, ఫ్లవర్స్ అవి వచ్చాయి కాబట్టి ఇట్లా ఉంటుందండి
సో టోటల్గా ఈరోజు మీకు 6 to 7 అండి మీకు షేర్ చేస్తున్నాను కదా. సో ఇందులోంచి ఏది నచ్చినా కానీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డెఫినెట్గా మీరైతే కనుక ఏది నచ్చినా ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. ఫస్ట్ లింకే మన డిస్క్రిప్షన్లో, దాని మీద క్లిక్ చేశారంటే కనుక మీరు చక్కగా మొత్తం ఉన్న కలెక్షన్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. దెన్ మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో జస్ట్ ఆ క్యాటలాగ్ మీద క్లిక్ చేస్తే మీషోలోకి వెళ్ళిపోతారండి. సో సేమ్ క్వాలిటీ నేను ఏదైతే సెల్లర్ త్రూ తీసుకున్నానో యాజ్ ఇట్ ఈస్ కాపీ లింక్, మీకు 100 out of 100% టైం సేవ్. మీరు మళ్ళీ వెళ్ళి ఎతికి అవసరమే లేదు. క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెళ్తారు. మీకు నచ్చింది అనుకుంటే కనుక ఇంకేమైనా కలర్స్ కూడా పక్కన ఉంటాయి, అవి కూడా చూసుకోండి. కలర్ ఏమైనా కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు తీసుకోండి. లేదు నేను చూపించిన కలర్స్ మీకు బాగానే ఉన్నాయనుకుంటే కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసేసుకోండి అండి. మీకు చాలా ఈజీగా తెలుసు మీ అందరికీ కూడా ప్రాసెస్ అంతేననేసి. మరో వీడియోలో రేపు కలుద్దాం. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. రేపు కలుద్దాం మరో వీడియోలో. మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.